హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను రైతు మేళ ప్రోగ్రాం జరిగిందండి ఏప్రిల్ మంత్లో. ఏప్రిల్ 11, 12, 13 అండ్ 14 జరిగిన టైంలో మీటింగ్లో నేను సిటీజీ మీటింగ్ కూడా జరిగిందనమాట. 38ని చాలా గ్రాండ్గా జరిగింది. సో అక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి విశేషాలు అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. లేదు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. రైతు మేళ సదస్సులు అయితే మనకి ఆర్గానిక్గా అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి స్టాల్స్లో, ఏవి మంచిగా ఉన్నాయని చెప్పేసి నేను కొన్ని క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది రైతు మేళ రోజు సిటీజీ వాళ్ళు గ్రాండ్గా కండక్ట్ చేసిన మీట్ అండి. చూసారా దాదాపుగా ఎంత పెద్ద స్టాల్ తీసుకున్నారో మన వాళ్ళు అనేది, స్టేజ్ అనేది ఎంతమంది వచ్చారో. చాలా మంది వచ్చారండి, 1000 మంది పైన అయితే వచ్చారు. చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ అయింది. సిటీజీ వాళ్ళు మనకి గ్రీన్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఏమేమి ఫ్రీగా వచ్చినాయో నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు అనమాట. నేను అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇవైతే మనకి గవర్నమెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసి వాళ్ళు మనకి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇస్తే వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి కోసం మొక్కలు అనేది రెడీగా పెట్టారనమాట. ఇవి ఓన్లీ స్పెషల్గా సిటీజీ వాళ్ళ కోసం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ప్లాంట్స్, ఉసిరి, జామ, నేరేడు, బోగన్విల్లా, అలాగే ములగ, లెమన్ గ్రాస్, మామిడి, అలా చాలా వెరైటీస్ అన్నీ. అంటే ఇంటీరియర్ గార్డెన్లు పెంచుకోవడానికి బయట ఫ్రూట్ ప్లాంట్స్, అలాగా అన్ని రకాలు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా, మందారాలు, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు త్రూ సిటీజీ ద్వారా అనమాట. మనం బయట కొనాలి అనుకుంటే అవే ఫ్రూట్ ప్లాంట్స్కి 1000 రూపాయలైనా సరిపోవండి. అలాంటిది సిటీజీలో జాయిన్ అవ్వడం వల్ల మనకి జిహెచ్ఎంసి వాళ్ళు ఈ మొక్కలన్నీ మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగిందనమాట. తులసి మొక్కలు, ఉసిరి, సీతాఫళ్ళు, అవన్నీ అండి. అన్ని గ్రాఫ్టెడే, నాన్ గ్రాఫ్టెడ్ ఏం కాదు, అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్లే, మంచి ఈల్డ్ ప్లాంట్సే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నిమ్మ, ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీ ఉన్న ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది అయితే. కానీ ఇవి అయితే అందరికీ అందలేదు, కొంతమంది అయితే మిస్ అయ్యారు. తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు, కలెక్ట్ చేసుకున్నారు. అంటే వెనకాల ఉన్న వాళ్ళ కోసం అయితే ఆలోచించలేదు, అదొక్కటి మైనస్ పాయింట్. కానీ ఇవ్వడం అయితే గ్రేట్ అనమాట. ఇక్కడ సిటీజీ వాళ్ళు గ్రూపులుగా స్టాల్స్ తీసుకుని ఇక్కడ ఫెర్టిలైజర్స్ అయితే అవన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న ఈ ఫ్రూట్ స్టాల్స్ అనమాట. మీకు ఒక్కొక్కటిగా చిన్నగా వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అంటే మనం తినడానికి స్నాక్స్ ఇవన్నీ. కాకపోతే ఇక్కడ అన్నీ ఆర్గానిక్ ఫుడ్స్ ఏనండి, కెమికల్గా ఏముండదు. అక్కడ మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి గార్డెనింగ్ కానీ, ఇంట్లోకి కానీ, తర్వాత కొన్ని స్పెషల్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, ఫ్లవర్ పాట్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, డ్రోన్స్, మనకి స్ప్రే చేసుకోవడానికి డ్రోన్స్, ఇవన్నీ అక్కడ మనకి స్టాల్స్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ స్టాల్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఆర్టిఫిషియల్ అండి, అన్ని ఆర్టిఫిషియల్ కాదు, అన్నీ హ్యాండ్మేడ్ అని అంట. అది హ్యాండ్మేడ్లో కూడా కొబ్బరి పీచుతో తయారు చేసిన ఐటమ్స్ అంట. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏమో ఇది కూడా ఆర్గానిక్ కోకోనట్ స్టాలు. మళ్ళీ కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా వచ్చినాయి ఆ రోజు. బాగా ఏవైతే పాపులారిటీ ఉన్నాయో వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవడం కూడా బాగా జరిగిందనమాట. ఇంకా స్టాల్స్లో ఏముందంటే ఇంక అంతేనండి. మనకి ఇంటికి సంబంధించిన ఈ ప్లాంట్స్ ఇవన్నీ గ్రాఫ్టెడ్, నాన్ గ్రాఫ్టెడ్లో ఉన్నాయి. అలాగే టిష్యూ కల్చర్లో కూడా ప్లాంట్స్ వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయండి. అలాగే సీడ్స్ కూడా ఉన్నాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అన్నీ కూడా మనం ఇలాంటి స్టాల్స్లో ఉన్నప్పుడు మనకి రేర్ వెరైటీస్ అన్నీ కూడా మనకి ఇలాంటి టైంలో మనకి దొరుకుతూ ఉంటాయి. వాళ్ళే కొన్ని అయితే ఆన్లైన్ డెలివరీ సర్వీస్ కూడా ఉన్నాయి, కొన్ని డెలివరీ చేస్తున్నారు. అలాగే ఇదంతా నీమ్ అంటండి, నీమ్తో తయారు చేసిందంట, వుడ్తో తయారు చేసింది అంట.
తర్వాత ఇవన్నీ ఆర్గానిక్స్, తర్వాత సీడ్స్, ఫుడ్డు, మనకి మన హెయిర్కి వాడుకోవడానికి హెన్నా పౌడర్, ఉసిరి పొడి, అట్లా అన్ని డిఫరెంట్ మొత్తం అన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆర్గానిక్ స్టోర్ లాగా ఉంది. ఆ రోజు స్పెషల్ గెస్టులు కలెక్టర్ వాళ్ళంతా రావడం కూడా అయితే జరిగింది ఆ రోజు స్టాల్స్. నెక్స్ట్ సిటీజీ వాళ్ళు మనకి ఏమేమి హెల్ప్ చేస్తూ ఉంటారు, టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళకి కానీ రైతులకు కానీ ఏంటి అంటే వాళ్ళు ఫ్రీ సర్వీస్ అండి. వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా మనకి కొన్ని కిట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మనకి గ్రూపు అడ్మిన్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ కూడా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ మనకి బయట మార్కెట్లో దొరికే రేటు కన్నా తక్కువలో మనకి ఇస్తారు. సపోజ్ మనకి అంటే రైతుకి ఒక నారు కొనుక్కోవాలంటే ఒక రూ. 2, రూ. 3 పడతాయి కదండి. అదే కాస్ట్లో నారు మనకి సింగిల్ నారు అంటే మనకు ఒక 5 సెట్ ఆఫ్ 5 అంటే ఒక సెట్కి 5 వస్తుంది అనుకోండి. అలా 5, 10 ఇవ్వాలంటే మనకి నారుకి మనం నర్సరీకి వెళ్తే ఇవ్వరు కదా మనకి సింగిల్గాను. అదే ప్రైస్కి మనకు సిటీజీలో తీసుకుంటే సింగిల్ ప్రైస్కి మనం సింగిల్ నారు తీసుకోవచ్చు అనమాట. రూ. 5, రూ. 6కి ఒక నారు మనం తీసుకోవచ్చు అదే కాస్ట్లో. కాకపోతే మినిమం క్వాంటిటీ పెడతారండి సిటీజీ వాళ్ళు కూడా. మినిమం క్వాంటిటీ అంటే మరీ పెట్టారు, 5, 10 అలా పెడతారు. ఆ క్వాంటిటీ బట్టి మనం ఎన్ని సెట్స్ కావాలి అన్నది మనం తీసుకోవాలి అనమాట. సో మనకి మొక్కలు ఇస్తారు ఫ్రీగా, సీడ్స్ ఇస్తారు ఫ్రీగా. నెక్స్ట్ ఒకరికొకరు షేరింగ్ కూడా ఉంటుందండి. అంటే రేర్ వెరైటీస్ కూడా మనం ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు. ఏమైనా పెస్టిసైడ్ లాంటిది, ఫంగస్ లాంటివి ఏమైనా పడుతుంటే మన మొక్కలు ఏమైనా డల్నెస్ ఫీల్ అవుతాయి, అది ఏంటి మనకు తెలియదు. మనం మెన్యూర్ ఇస్తూ ఉంటాము, వాటరింగ్ చేస్తూ ఉంటాము మనకి, బట్ మొక్కకి ఏదో అవుతూ ఉంటుంది, అది ఏంటనేది తెలియదు. సో సిటీలో జాయిన్ అవ్వడం ఏంటంటే సైంటిస్టులు వాళ్ళు ఉంటారు. మనకి ఏమైనా మనం ఆ మొక్కకు సంబంధించింది పిక్ అనేది గ్రూప్లో షేర్ చేస్తే దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏమేమి పోషకాలు ఇవ్వాలి, మినరల్స్ ఏంటి, అవన్నీ న్యూట్రియంట్స్ ఏంటి, బయో ఫెర్టిలైజర్స్ ఏంటి, ఏమేమి ఇవ్వాలి అనేది మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు గ్రూప్లో. సో మనం మొక్కని లాస్ అవ్వక్కర్లేదు. సో ఆ ప్రాబ్లమ్కి మనం ఏ రికవరీ చేయాలి అనేది కూడా మనకు ఒక టిప్ అనేది తెలుస్తుంది. అట్లా సిటీస్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి టెర్రస్ ఆర్గానిక్ అంటే వాళ్ళ థీమ్ ఏంటంటే తినేది కొంచెమైనా ఆ ఫుడ్ మనం మంచి తీసుకోవాలి అన్నది ఒక థీమ్తోనే వాళ్ళు సిటీసీ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు కొన్ని వేల మంది, కొన్ని గ్రూపులు, స్టేట్స్, ఏపీ తెలంగాణే కాకుండా కర్ణాటక, సో అదర్ సైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఇవి నేను చెప్పాను కదా హ్యాండ్మేడ్ అని, మీకు క్లియర్గా వీడియో తీస్తున్నా, చాలా బాగుంది. నాకు నచ్చిన స్టాల్లో ఇదండి. టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళు డెకరేషన్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అమృతం ఫ్రూట్ ఉంది కదండి, అది ఆర్గానిక్ అంటే చాలా ప్రైస్ చెప్పింది. అదైతే నాకు ఎక్కువ అనిపించింది, అందుకే నేనైతే వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇలా క్లే పాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇదేనండి లాస్ట్ అయితే వీడియో మొత్తం ఓవరాల్గా అక్కడ రైతు మేళలో అయితే. మీకు ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటి, ఏమైనా డౌట్స్ ఉంటే, సజెషన్స్ ఏమైనా ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళకైతే బై బై అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.